హలో ఫ్రెండ్స్, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మై ప్యారడైజ్. ఫ్రెండ్స్, ఈరోజు మేము మా స్కూల్లో గెట్ టుగెదర్ చేసుకున్నాము. అందరూ ఒక్కొక్క రెసిపీ వండామండి. మేమైతే చికెన్ కర్రీ ఒప్పుకున్నాము. అయితే చికెన్ కర్రీ వండడానికి ముందుగా ఆయిల్ వేసి, ఉల్లిపాయలు వేసి, పచ్చిమిర్చి వేసి మంచిగా కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాము. ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అందులో సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేస్తూ మంచిగా కలపాలి. ఈ విధంగా అన్నీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు వేస్తున్నాం ఫ్రెండ్స్. ఒకళ్ళు వేస్తున్నాము, ఒకళ్ళు కలుపుతున్నాం అన్నమాట. తర్వాత 7 kgs చికెన్ కూడా కడిగేసి మంచిగా నీట్గా కడిగేసుకొని అది ఏదైతే ఫ్రై అయిన మసాలా ఉందో ఉల్లిపాయలది అది అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత చికెన్ వేసిన తర్వాత టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు సరిపడా వేసుకొని తర్వాత దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వదిలేంత వరకు మంచిగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని మరి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా అన్నీ మిక్స్ అయిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోవాలండి. కారం కొంచెం ఘాటుగా ఉంటే తక్కువ వేసుకోవాలి. తర్వాత కారం వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. కర్రీ మాడనివ్వకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మంచిగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. వాటర్ వేయకూడదు. మంచిగా ఆయిల్లో మంచిగా మెత్తగా మగ్గేంత వరకు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. కట్టెల పొయ్యి మీద వండాం ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్ట్గా మంచిగా హ్యాపీగా చేసుకున్నాం అన్నమాట. చాలా సరదాగా అనిపించింది. ఇప్పుడు ఈ విధంగా అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 kgs టమాటాలు కూడా వేసుకున్నాము. ఈ టమాటాలోని వాటర్ అంతా వచ్చేంత వరకు ఈ విధంగా ఉంచుకోవాలి. ఈ విధంగా అన్ని టమాటాల నుంచి కూడా వాటర్ వచ్చాక ఈ విధంగా మెల్లగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మెల్లగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ధనియా పౌడర్ వేస్తున్నాను. ధనియా పౌడర్ కూడా వేసుకొని ఇప్పుడు టమాటాలు, చికెన్ అంతా మిక్స్ అయ్యే విధంగా మరొకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్లీ టమాటాలు మెత్తబడ్డాక గరం మసాలా వేసుకోవాలి. తర్వాత గార్నిష్ కోసం కొత్తిమీరను కూడా వేసుకొని మరి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత పొయ్యి కట్ చేస్తే సరిపోతుందండి. ఈ విధంగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా చేసేసామో. 7 kgs ఆఫ్ చికెన్ కర్రీ అండి. సింపుల్గా వండేసాం కట్టెల పొయ్యి మీద. చాలా సరదాగా చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క టీచర్స్ ఒక్కొక్క రెసిపీని వండుకొని చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫైనల్లీ చూడండి, మా చికెన్ కర్రీ ఈ విధంగా రెడీ అయిపోయింది. మరి చూస్తే మీకు నోరూరిపోతుందా? మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇంకా తిందాం రండి టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ.